రండి వచ్చింది సార్. పన్నెండవ వార్డు ప్రచారంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కోదాడలో ఉన్న 12వ వార్డు ప్రచారం ఎలా సాగుతున్నామా? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుందండి. 12వ వార్డులో 3 days నుంచి ప్రచారం చేస్తున్నాం. ప్రజలందరూ స్పందిస్తుండ్రు. అందరూ మన వైపే ఉన్నారు. అంటే ఇక్కడ వార్డులో మెయిన్ సమస్యలు ఏమున్నాయి? నీటి సమస్య ఉందండి. రామరెడ్డిపాలెంలో కొంచెం కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది. మేము గెలవంగానే అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. అందరికీ హామీలు ఇస్తున్నాం. అన్నీ చేస్తాం మేము. మెయిన్గా వచ్చిన సమస్య మీ దగ్గరికి, మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంటమ్మా? వాటర్ సమస్య, రామరెడ్డిపాలెం వాటర్ సమస్య. కొంచెం రోడ్లు, ఒక చిన్న ముక్క రోడ్డు ఉంది, అది కూడా వేపిస్తామని చెప్పినాం. కొన్ని సమస్యలు ఉన్నాయి వార్డులో, అన్నీ పరిష్కరిస్తాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు మాకు పార్టీ టికెట్ ఇచ్చారు. వాళ్ళ ఆశీస్సులతోనే మేము 12వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం. మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. మేము చైర్మన్ రేస్లో కూడా ఉన్నాం. అత్యధిక మెజార్టీలో గెలుస్తాం. సమస్యలు ఏమున్నాయమ్మా? మెయిన్ సమస్యలు ఇక్కడ వాటర్ సమస్య ఉంది, కొంచెం డ్రైనేజీ ఉంది, రోడ్లు ఉన్నాయి. వెంకటేష్ నగర్లో రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి. కాలనీ పెద్దది, సిటీ అవుట్స్కట్స్ ఉంటానా కొంచెం రోడ్లు వేపియాలి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. మా దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. ఇక్కడ మెయిన్గా ఉన్న సమస్యలు వీటి మీద మీరు ఎట్లా ఫైట్ చేస్తారు? ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో ఫండ్స్ రాలేదు. ఇప్పుడు మన ఉత్తమ్ పద్మావతి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారు మినిస్టర్ గారు కానీ మనకి ఒక అవకాశం, కొన్ని 100 కోట్ల రూపాయలు ఇక్కడ మన సుమారు 1200 కోట్ల రూపాయలు కోదాడ కాన్స్టిట్యున్సీ మీద అన్ని రకాలుగా నీటి వనరుల మీద కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ల మీద కానీ రేషన్ కార్డులు ఇచ్చాము, సన్న బియ్యం ఇచ్చాము. వీళ్ళు అంతకుముందు ఇవన్నీ లేవు. మన కాంగ్రెస్ ఉత్తమ్ సారు పౌర శాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి రాష్ట్ర లెవెల్లో సన్న బియ్యం ఇచ్చి మంచి లబ్ధి, ప్రతి పేద కుటుంబం కూడా ఇవాళ అన్నం తింటున్నారు. అదేవిధంగా మా 12వ వార్డు సమస్యలోకి వచ్చినప్పుడు మా వార్డు కొద్దిగా భారీ విస్తీర్ణంగా ఉంటుంది. దీంట్లో మా వార్డులో కొన్ని రోడ్లు డెవలప్ కావడం కోసం రోడ్లు, సైడు డ్రైనేజెస్, అట్నే నీటి వనరులు కూడా ఒక్కొక్క ఏరియాలో ప్రాబ్లం ఉంది. వాటన్నిటికి కూడా సారు సహకారంతో మేము ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత కంపల్సరీగా మేడం గారు హామీ ఇచ్చారు. ఆమె హామీని అమలుపరుస్తామని ఈ 12వ వార్డు ప్రజానీకానికి మేము తెలియజేస్తూ నమస్కారం. అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. 100% మేము గెలుస్తాము. అంతే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం, పద్మావతి గారి నాయకత్వం, పద్మావతి గారి నాయకత్వం, పద్మావతి గారి నాయకత్వం.